దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ఈరోజు ఆదివారం నూతనమైనటువంటి దినములోనికి ప్రవేశించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసి ఉన్నారు. ప్రభు ఇచ్చినటువంటి ఈ దినములో ఎంతమంది మీరు ప్రభుతో సమయాన్ని గడిపారు? ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదివారా? ప్రభుతో సమయాన్ని గడపండి. ప్రభుతో ఆ దినాన్ని మనము ప్రారంభం చేసినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ దినం దేనికోసమైతే మనము ఎదురు చూస్తున్నామో, ప్రభువుని అడుగుతూ ఉన్నామో, కనిపెడుతూ ఉన్నామో, ఖచ్చితంగా ఆ కార్యాన్ని, ఆ ఆశీర్వాదమును మన జీవితంలో అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా ఆదివారం మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. అందరూ కుటుంబాలతో మందిరానికి వెళ్ళండి. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడండి. మమ్ములను దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 24వ చరణమును చదువుకుందాం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు మన చెయ్యి పట్టుకుంటే మన జీవితంలో అన్ని విజయాలే. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన మన పక్కనే ఉంటే గనక మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి నుండి కూడా తప్పించబడడానికి, వాటిని అధిగమించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు, సహాయము చేస్తాడు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తూ ఉన్నాడు, ఒకవేళ ఒక వ్యక్తి పడిపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని లేపేవాడు దేవుడు మాత్రమే, సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే. దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు సహాయం చేసే దేవుడు, మనలను లేవనెత్తే దేవుడుగా, కృప చూపించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు. దావీదు పలుకుతున్నటువంటి మాటలు గమనిస్తూ ఉన్నాం. దావీదు అంటూ ఉన్నాడు, దేవుడు మన చేయి పట్టుకుంటే మనము ఒకవేళ పడిపోయినా ఆయన మనలను లేవనెత్తే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, తన కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడే గనక మన చేయి పట్టుకుంటే, దేవుడే మనకు తోడుగా ఉంటే, దేవుడే మనలను నడిపించగలిగితే, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా తప్పించేవాడు, విడిపించేవాడు, సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు మీకున్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకోకండి. మీకున్న పరిస్థితిని బట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. కొన్ని సమయాలలో దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మన యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక కొన్ని సమయాలలో దేవుడు ఆలస్యం చేయవచ్చు. ఆలస్యం చేశాడని దేవుడు విడిచిపెట్టాడని అనుకోకండి. దేవుడు నిత్యము మన చేయి పట్టుకొని ఉంచి ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అనుక్షణము కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయించు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన మనకు సహాయం చేసేవాడు, మనకు తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుప్రభువు వారు ఒకరోజు సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడవనా అని అడిగినప్పుడు ప్రభు అంటారు, పేతురు రా అని సెలవిచ్చినప్పుడు పేతురు చాలా దూరం నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. దేని బిడ్డలారా, అతడు
ఒకసారి ఆ తుఫాను, గాలి, ఆ సముద్రాన్ని పరిస్థితులను చూసినప్పుడు తనలో ఒక భయం కలుగుతుంది. ఆ భయం కలిగినప్పుడు దేని బిడ్డ సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు. ఆ మునిగిపోతున్నటువంటి సమయంలో పేతురు అంటాడు, ప్రభువా నన్ను రక్షించుము, నన్ను కాపాడుము అని మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు పేతురుని విడిచిపెట్టలేదు కానీ ఆ పడిపోయినటువంటి పేతురును చెయ్యి పట్టుకుని పైకి లేపాడండి. దేవుని స్తోత్రం. దేవుడు పేతురుకు సహాయం చేశాడు. తను ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు అతనిని విడిచిపెట్టలేదు కానీ తుఫానును పరిస్థితులను చూసి భయపడినప్పటికీ కూడా దేవుడు అతనిని ధైర్యపరిచి అతనికి సహాయం చేసి అతని చేయి పట్టుకుని ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు మన ప్రభువు కూడా మన చేయి పట్టుకుని ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. ఎప్పుడు మన జీవితాలలో దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడంటే మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం అడిగినప్పుడు, నీ సమస్యను దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీకున్న ప్రతి విధమైనటువంటి సమస్య నుండి విడుదల నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ఆదివారం మీరందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. కుటుంబంగా మీరు వెళ్ళండి. దేవునితో సమయాన్ని గడపండి. దేవుని సన్నిధానంలో కూర్చుని దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు మీ చేయి పట్టుకుంటాడు, మీకు సహాయం చేస్తాడు. మీ కుటుంబాలలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేస్తారు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు. మాతో మీరు మాట్లాడారు, శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోండి, ప్రతి ఒక్కరికి సహాయం చేయండి, ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం, సంతోషం అనుగ్రహించమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.